బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. కేసీఆర్ను టచ్ చేస్తే రాష్ట్రం బగ్గుమంటుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అయితే రేపు శుక్రవారం ఆయన 3 గంటల ప్రాంతంలో అందుబాటులో ఉండాలి, విచారిస్తామని సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. రేపు అర్ధరాత్రి వరకు విచారణ పేరిట జాప్యం కాలయాపన చేస్తూ తెల్లారితే శనివారము, ఆ మరునాడు ఆదివారం కాబట్టి కోర్టులకు సెలవు ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వ్యూహంలో భాగంగానే కేసీఆర్ గారిని కస్టడీలోకి తీసుకోవాలనే ఒక వ్యూహాత్మకంగా ఒక స్టెప్ వేసినట్లుగా అందరూ చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు గారు స్పందించారు. కేసీఆర్ మీద ఈగ వాలిన రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకురావడం వెనుక ఒక పెద్ద వ్యూహాత్మకమైన చర్య ఉంటుందని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే మెల్లిగా హరీష్ రావు గారిని ఈ ట్రాప్లోకి లాగారు. ఆ తర్వాత ఆయనకు సిట్ అధికారులు విచారించారు. ఆయనను దాదాపు 7.5 గంటల పాటు విచారిస్తే కేటీఆర్ను 7.5 గంటల పాటు, సంతోష్ రావుని 7.5 గంటల పాటు విచారించారు. రేపు కేసీఆర్ను సైతం 8-9 గంటలకు తగ్గకుండా విచారించే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే దీనికి ముడిపెట్టేలా వీరిని ఇన్ని గంటలు విచారించారు కాబట్టి కేసీఆర్ను సైతం దాదాపు 9 నుండి 10 గంటల వరకు విచారించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే 3-3:30కు విచారణ స్టార్ట్ అయితే 9-9:30 అంటే దాదాపు 10-11 అయ్యేంత వరకు కేసీఆర్ గారిని విచారించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత శనివారము, ఆదివారం కలిసి వస్తుంది కాబట్టి కోర్టులకు సెలవు ఉంటుంది కాబట్టి కేసీఆర్ గారిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు అందరూ అనుమానిస్తూ ఉన్నారు. అయితే కేసీఆర్ గారిని కనుక కస్టడీలోకి తీసుకుంటే ఈరోజు రేపు మాత్రమే ఈ నామినేషన్ల తేదీలు ఆఖరున్నాయి. ఇక జనవరి 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఒక లూప్లో పడేసేలా, అంటే బీఆర్ఎస్ పార్టీని అతలాకుతలం చేసేలా రేవంత్ రెడ్డి గారి వ్యూహం అన్నట్లుగా కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో విషయాన్ని గమనించిన హరీష్ రావు గారు స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అధినేత, బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఇలాంటి కుటిలమైన వ్యూహాలు రచిస్తే మాత్రం తెలంగాణ మొత్తం అట్టుడికిపోతూ ఉన్నది. ఇక సీఎం పీఠానికి ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది. తెలంగాణ వాదులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన హెచ్చరిక కూడా జారీ చేశారు. మొత్తం మీద కేసీఆర్ను టచ్ చేస్తే ఇక బీఆర్ఎస్ సత్తా ఏంటో చూడబోతున్నారు. తెలంగాణ వాదుల సత్తా ఏంటో, తెలంగాణ ప్రజల సత్తా ఏంటో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూడబోతుంది అని చెప్పేసి ఆయనైతే వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ మీద గౌరవంతో వారిని ఏసీబీ కార్యాలయాల్లోకి రాకుండా ఆయనను కేవలం ఫామ్ హౌస్లో అయితే ఎక్కడ టైం ఇస్తే అక్కడ విచారించేందుకే మేము సన్నద్ధంగా ఉన్నాము. అలాంటిది కేసీఆర్ గారి మీద గౌరవంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిగ్గు తేల్చాలని ఈ విధంగా మేము వెళ్తూ ఉంటే మీకు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ సానుభూతి పరులైతే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న ఒక కేసుగా అందరూ చూస్తూ ఉన్నారు. మరి చూడాలి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను నిజంగానే కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? ఆయనను కస్టడీలోకి తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత మైనస్ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేపే నామినేషన్ల చివరి తేదీ ఉన్నది. ఇక ఆ తర్వాత 31 రోజు పరిశీలన ఉంటుంది. ఇక ఫిబ్రవరి 11-12న ఈ డేట్లోనే, అంటే ఒక 10-12 రోజుల లోపే పోలింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక సమయం ఇవ్వద్దు, బీఆర్ఎస్ పార్టీని అతలాకుతలం చేయాలి అన్న ఒక వ్యూహంలో భాగంగానే ఈ చర్యలకు పూనుకునే అవకాశం ఉంటుంది. కేసీఆర్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది అనేదైతే అందరూ అనుమానిస్తూ ఉన్నారు. చూడాలి మరి రేపు విచారణ నేపథ్యంలో కేసీఆర్ గారిని, అలాగే అంటే కేసీఆర్ గారిని ఏ ప్రశ్నలు అడుగుతారు, ఆయనను నిజంగానే 7-8.5 గంటల పాటు విచారించి అదుపులోకి తీసుకునే ప్రయత్నం ఏమన్నా సిట్ అధికారులు చేస్తారా? దీని వెనకాల రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఏమన్నా పనిచేస్తుందా ఏంటి అనేది అయితే వేచి చూడాలి. మొత్తం మీద హరీష్ రావు గారి మాటలైతే అందరిలో ఒక ఉత్సాహాన్ని అయితే నింపాయి. కేసీఆర్ పై ఇక రేపు ఏదైనా తేడా జరిగితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు ఇక రచ్చరచ్చ చేసే అవకాశం అయితే ఉంటుందనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మరి కేసీఆర్ను ఈ మేరకు టచ్ చేయకపోవచ్చు,
ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ పైన కూడా ఎంతో కొంత బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుందని వారు భావించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ను కేవలం విచారణ చేసి మాత్రమే ఎప్పటిలాగే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను వదిలిపెట్టినట్లు కేసీఆర్ను సైతం అదే మాదిరిగా ట్రీట్ చేసే అవకాశం ఉంటుందనేది కొంతమంది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఏ విషయం అంటే ఏ క్షణం ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు ఎంతకైనా ప్లాన్ చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు అనేది మనం గతం నుంచి వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కాబట్టి మరి రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది అయితే ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి రేపు కేసీఆర్ గారి విషయంలో ఏం జరగనుందో. కేసీఆర్ గారి విషయంలో ఒకవేళ నిజంగానే అదుపులోకి తీసుకుంటే మాత్రం రాష్ట్రంలో కాస్త శాంతి భద్రతలు దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి ఆయనను యథావిధిగా విచారిస్తే మాత్రం ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ జోరు నడవబోతుంది.